పంపించలే. మళ్ళీ మొన్న బందర స్టేషన్లో దిగాడు అనుకోండి. ఇది మొట్టమొదటిగా ఇంతమందిలో ఎవరు గుర్తొస్తాడు? ఈ దండ వేసిన వాళ్ళు, పంచల షాపులు పెట్టిన వాళ్ళు, ఈ బాగుపడాలి, పిల్లలకు రాగాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు, హృదయపూర్వకంగా అనుకున్న వాళ్ళు, వీళ్ళెవరు గుర్తురారు. వీళ్ళు విశ్వాసఘాతుకత ఎలా ఉంటుందంటే, రవి జగంగానే ప్లాట్ఫారం దగ్గర నుంచి కూడా ఎవరి దగ్గర అయితే 2000 తీసుకున్నామో వాళ్ళు కనిపిస్తాడేమని జ్ఞాపకం వస్తాయి. ముందు జ్ఞాపకం రావాల్సింది వాడు కాదుగా, కానీ ముందు జ్ఞాపకం వచ్చేది వాడు. శరీరం వదిలిన తర్వాత కూడా మనకి ఏం జ్ఞాపకం వస్తాయంటే ఇలా దీన్ని బట్టే ఉంటుంది. 2000 రూపాయలు ఎగ్గొట్టిన వాడు బందర్లో దిగితే ఆ ఎవరికి ఎగ్గొట్టాడో వాడు ఎట్లయితే జ్ఞాపకం వస్తాడో, మనం చేసుకున్న పనులను బట్టి ఏవో ముందు జ్ఞాపకం వస్తాయంటే అలాంటివే ఉంది వచ్చేస్తాయి. నరకం ఉంటుంది. మనం చూసాం, ఉదయం 7 గంటలకు కాఫీ డాక్టర్ తలలో వస్తుంది, 6:30కి పంచాంగం చూసుకోకుండా తెలియలేదు. అరగంటలో వీడికి తలకాయ లేకపోయినా తలనొప్పి వస్తుంది విపరీతంగా. కానీ కాఫీ తాగాలంటే నోరు కావాలి, లేదు కానీ తలనొస్తాయి. ఆ రోజంతా వీడు బాధపడుతూ ఉండవలసిందే జీవుడు. అయిన తర్వాత మర్నాడు 7 గంటలకి కొంచెం తక్కువ తలనొప్పి వస్తుంది. ఇట్లా వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు కానీ ఎన్ని 10 సంవత్సరాల నుంచి కాఫీ 7 గంటలకి అలవాటు అన్ని కనీసం అన్ని రోజులు అన్ని వారాల నుంచి తలనొప్పి వస్తూ ఉంటుంది. తలపోయినా నొప్పి పోదు. ఇది నరకం అంటే అంటే ఎవరి నరకం వాడు సృష్టించుకున్నటువంటి స్థితి ఇలా ఉంటుంది. అలాగే శరీరం వదిలిన తర్వాత కూడా మొట్టమొదటి ఎవరు గుర్తొస్తారు? ఎవరికైతే మనం ఇవ్వవలసి ఎగ్గొచ్చామో వాళ్ళకి ఫలానా రోజున రమ్మని అన్నామో ఆ రోజు వచ్చినట్లును వాళ్ళు మనం చూసినట్లును గమనించినట్లు అవి ముందు గుర్తొచ్చే శరీరం వదలంగానే. కనుక శరీరం వదిలిన తర్వాత వచ్చేటువంటి లోకం స్వర్గం నరకం అనేది ఎవరు తయారు చేస్తున్నది? అక్కడ ఎవరో యముడు కానీ, ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, భగవంతుడు కానీ, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతికి పత్రాలలో ఉంటారు. యమలోకము, స్వర్గలోకము. ఎవరు యమలోకం కానీ ఎవరు స్వర్గలోకం కానీ వాళ్ళు పనిచేసినటువంటి పనుల యొక్క స్మరణకి సంస్కారమైనటువంటి రూపంలో దాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ లోకంలోకి ప్రవేశిస్తాడు శరీరం వదిలిపోయిన తర్వాత. ఇది ఒక మహాశాస్త్రం. 20వ శతాబ్దంలో కాలేజీల్లో, యూనివర్సిటీల్లోనూ చెబుతున్నటువంటి సైన్స్ వాళ్ళకి ఇంకొక 100 ఏళ్ళు 200 ఏళ్ళు పోతే కానీ వాళ్ళు ఈ స్థితికి రాలేదు కనుక, బోధపడదు కనుక వాళ్ళు నమ్మకపోయినా కానీ సచ్చినట్టు వింటూ ఉంటారు కానీ చేయగలిగింది లేదు. వాళ్ళు నమ్మడం అనేది మనకు ఎక్కడో కాదు కనుక వాళ్ళు నమ్మకం జరిగిందా వాళ్ళు చూసుకోవాలి. మనం వాళ్ళ కోసం ఆడుకోవాలి. పెద్దలు చెప్పినటువంటి శాస్త్రం ఉండగా దాన్ని మనం అనుభూతులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులను పేరుపెట్టి పిలువబడినటువంటి వాళ్ళ అప్రూవల్ కోసం వ్యాఖ్యాన చేయడం అనేటువంటి మంచిది కాదు. వారి ఒపీనియన్ మనకి లెక్కలు అడిగారు, వారి దీంట్లో ఎక్స్పర్ట్ కాదు కనుక ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ శాస్త్రంలో ఎవరు మహనీయుడో వారి అభిప్రాయం మనకు ప్రమాణం. కానీ ఒక శతాబ్దిలో నేను సైంటిస్ట్ అని చెబుతున్నటువంటి వాడు ఇప్పుడు శతాబ్దిలో ఇచ్చినటువంటి మహాశాస్త్రాలకు వాడు ప్రమాణం కాదు కనుక దానికి వీరికి సంబంధం. అంటే మరి సైన్స్ లో ఇది చెప్పలేదు ఏమంటే పుస్తకాల్లో, అంటే సైన్స్ లో గుడి కూడా కనుక ఇంకా తెలియదు కనుక ఇప్పుడు 100 పడుతుందని చెప్పలేదు అని సమాధానం. జీవుడు నిజంగా శరీరం వదిలితే జీవుడు అధికంగా రిలేటెడ్గా ఉంటే ఇప్పటికే సైన్స్ పుస్తకాల్లో రాసి ఉండవలసింది కదండి. అంటే వాళ్ళకి ఇంకా తెల్లవారలేదు, పొద్దు పొడవలేదు. ఎందుకంటే ఇది అసత్యం అని అర్థం కాదు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. క్రమంగా సాధన చేసిన కొద్దీ పరలోకం అంటే ఏమిటో, పూర్వలోకం అంటే ఏమిటో, శరీరం విడిచిన తర్వాత వచ్చే లోకాలు అంటే ఏమిటో ఎవరికి వరకు ఇది నమ్మకానికి సంబంధించినవి కావు, తెలియటానికి సంబంధించిన తెలుస్తాయి ఎవరికి. పంచదార టీవీగా ఉండేది నమ్మకం అనాలి. పంచదార టీవీగా ఉండేది నమ్మకాలు తెలియదు అని అడగకపోదు. నలుగురు కొంచెం వేసుకుంటే టీవీగా ఉండేది తెలుస్తుంది, వేసుకోవచ్చు. టీవీగా ఉండేది తెలియదు. అంతేగాని నమ్మకం నమ్మకపోవడం అనేటువంటి సుశక్తానికి సంబంధించినవి కాదు, మన నమ్మకంతో సంబంధించినవి కావు. ఈ హద్దులు మనం గుర్తుంచుకొని ఈ పెద్దలు చూస్తున్నటువంటి లోకాలని మనం గమనించుకోవాలి. కనుక శ్వేతలోకం నుంచి పరలోకానికి వెళ్తాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రమంగా ఎలా ఉంటాడు? ఎంతో తీవ్రంగా ఉంటుంది ఆ శరీరం. ఎలా ఉంటాడు అప్పుడు శరీరం వదిలేక అని అంటే ఒక మహానుభావుడు చాలా చక్కగా ఈ శాస్త్ర అధ్యయనం చేసినటువంటి ఒక పాశ్చాత్యుడు ఒక ముక్క చెప్పాడు. జఫ్రే హాట్సన్ అనేటువంటి ఒక పరమ భాగవతోత్తముడు. శరీరం వదిలిన తర్వాత ఎలా ఉంటాడు అనేది ఆయన సమాధానం చెప్పాడు. శరీరం ఉండగా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు. ఇలా ఉన్నది శరీరం దాన్ని ఊకారన్నాడు. ఇలా ఉన్నాం
చుట్టుతలో బట్టతలో ఇలా అది చుట్టుతల బట్టల శరీరానికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. ఈ శరీరం ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు, నేనున్నాను అనేటువంటి ప్రజ్ఞగా ఉన్నావు. ఇంకేం లేదు చూడండి. అది తప్ప మిగిలిందంతా శరీర భాగంగా నువ్వు కాదు. కనుక శరీరం ఉండగా నేనున్నాను అనేటువంటి ప్రజ్ఞగా మాత్రమే ఉన్నావు. శరీరం వదిలిన తర్వాత కూడా నేనున్నాను అనే ప్రజ్ఞగా మాత్రమే ఉంటావు, ఇంకేం ఉండవు. ఈ శరీరం అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉంటుంది. ఇంకేసారా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇంకోటి మహా శరీరం ఇంకని మనం అనుకుంటున్నప్పుడు కూడా మనం శరీరంగా లేము. నేను అనేటువంటి ఒక ప్రజ్ఞగా ఉన్నాము. నేను అనేటువంటి పద్ధతిలోనే ఉన్నాను కానీ ఇంకొక విధంగా లేము. అది తెలుసుకోమని చెప్పి అది ఏ రూపంలో ఉంటాడంటే ఇదే రూపంలో ఉంటాడు. ఇక్కడ కూడా అదే దేవాహ పరలోకంలోకి వెళ్ళాడంటే ఆ లోకంలోకి వెళ్తాడు. అంటే శరీరం లేకుండా తాను ఉంటాడు. అయితే మనస్సు ఉంటుందా, మనస్సు కూడా ఉండదు. అప్పుడు ఈ మనస్సు అయితే ఏమవుతుంది, వీడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఏ కోరికలతో వెళ్ళిపోయాడో, ఇల్లు తీరా కట్టుకున్నాం, ఇంట్లో ఉండలేదనే పేరుతో వెళ్ళిపోయాడు. కనుక ఈ మాట పుట్టేటప్పుడు వీడిని తిరిగి స్టూడెంట్ గా ఉంటున్నప్పటి నుంచి కూడా, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నేను తొందరగా ఉద్యోగంలో చేరాలి, నేను తొందరగా ఇల్లు పెట్టాలి, అప్పుడు మొదలెట్టాడు. ఎవరు దేంతో వెళ్ళిపోయినాడో వాడి దాంతో నెక్స్ట్ పేజీ అకౌంట్ బ్రాట్ అవ్వరు అప్పుడు దాంతో వస్తుంది. ఎందుకంటే ప్రతి పేజీ అయిపోయేటప్పటికి అకౌంట్స్ చేరేటప్పుడు మొత్తం మీరు జన్మలను వెళ్ళేటప్పటికి ఆడిటింగ్ పూర్తి చేసి ఇనిషియేట్ చేయాలి. చిత్తముత్తుడు చిత్త అంట. అందుకని ఆకాశ లోకం నుంచి వాయులోకంలోకి దిగారు. చూడం, వాయులోకం నుంచి అగ్ని జలములు కలిసినటువంటి లోకంలోకి దిగారు. అక్కడ ఏముంది, అగ్ని అనేటువంటి విద్యుత్ శక్తి యొక్క రూపంలో ఉన్న అగ్నితోనూ, మేఘముల రూపంలో ఉన్న జలంతోనూ, కలపల ఉరువులు మెరుపులు అనేటువంటి రూపంతో దాంట్లోంచి మెరుపు దిగి తొలకరి వాన రూపంలో దిగొచ్చారు. అంటే మహాలయము అని చెప్పబడేటువంటి పక్షం ఏదైతే ఉందో ఆ టైంలో దిగొస్తారు. వీళ్ళందరికీ కూడాను మళ్ళీ ఓ రైలు బళ్ళు వెళ్తుంటారు. మళ్ళీ దిగిరాగలుచుకున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఖాళీ చేస్తే మళ్ళీ అక్కడికి భూగోళానికి చేస్తామని చెప్పి క్యూలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా మహాలయ పట్టాలని ఏర్పడతాయి. శాస్త్రాలు కొంచెం జాగ్రత్తగా పెద్దల వల్ల చదువుకోవాలి. కాలేజీలోను, యూనివర్సిటీలోను, కాన్వెంట్లలోనూ చదువుకున్నటువంటి కొత్త కోసం చదువుకున్న బిడ్డలెత్తుకునే చదువులకి చేస్తుంటారు. పెద్దల దగ్గర సేవ చేసుకుంటారు. కనుక అగ్ని జలములు కలిసినటువంటి మేఘమండలంలోకి జీవుడు దిగుతాడు. ఇది అందులోంచి వర్తించి వర్షము రూపంలో భూమికి దిగుతాడు, వృష్టి రూపంలో. జలములు దేంతో తయారవుతున్నాయి, ఆ రెండు వాయువులు కలిసి జలములు స్వరూపం వచ్చి భూమికి దిగి వస్తుంది. వచ్చి ఈ వర్ష రూపంలో భూమికి దిగి వచ్చాక విత్తనాలని ముట్టుకుని విత్తనాల్లోంచి సస్యములు అంటే ధాన్యముల రూపంలోకి దిగుతాడు. ఒడ్డు కానీ, గోధుమలు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, కందులు కానీ, వీటి విత్తనాలు ఎక్కడెక్కడైతే వేయబడి ఉన్నాయో వాటి దగ్గరికి చేశాడు. ఏది అక్కడి నుంచి అన్నము అనేటువంటి రూపం చెందుతాడు. అంటే ఏదో ఒక ఆవో, గేదో, దున్నపోతో, మేకో మేసేస్తుంది. లేదా అది ఏ తోటకూర చెట్టో, గోంగూర చెట్టో కనుకైతే ఒక గుంటూరు జిల్లాలో మేక మేసేస్తారు. కానీ అంటే మానవుడు, జంతువు, మానవుడు ఏదో ఒకటి వీళ్ళు మేసేస్తారు. విత్తనం రూపంలో, సత్యం రూపంలో వీళ్ళు వచ్చినప్పుడు శనగల రూపంలో, శనగలో శనగింకలో ఉన్నాడనుకోండి, వాడు ఈ శనగింకలను సాధారణించుకుని తినేస్తాడు. కనుక వీటి శరీరాల్లోంచి జంతువు శరీరంలోకో మనిషి శరీరంలోకో పెడతాడు జీవుడు. వెళ్ళి ఆ శరీరంలో ఆహారం నుంచి వాటికి కావలసిన రక్త మాంస మేరు అస్థి మధ్య శుక్రములు అనేటువంటి ధాతువులుగా సప్తధాతువులుగా తయారై శరీర నిర్మాణం నడిచి దాంట్లోంచి శుక్రము అనేటువంటి ధాతువులోకి ప్రవేశిస్తారు. పురుష శరీరం అయితే, స్త్రీ శరీరం అయితే శోణితము అనేటువంటి ధాతువులోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత జరిగేటువంటి దాంపత్యమునందు మాత్రమే సంతానం జరుగుతుంది. మిగతా దాంపత్యం అన్నా కామం కోసం జరిగే కామ పెట్టినట్లయితే అంటే దాంపత్యంలో ప్రతి దాంపత్యములకు సంతతి ఎందుకు కలగరు? అలా కలగకుండా ఉంటేనే ఇద్దరు లేక ముగ్గురు అంతకంటే పుడితే ఉద్యోగాలు చేస్తా ఉంటున్నారు.
ప్రతి దాంపత్యమునందు సంతతి కలిగినట్లయితే ఈ భూగోళం మీద తోటకారక అరలుగా ఈ పెద్ద పెద్ద ఊళ్ళలో కారు పార్కింగ్ కోసం అని చెప్పి మేడలు కట్టించారు. మనుషులకు కూడా అలా కట్టించున్నా కూడా సరిపోయింది. మనిషి పార్కింగ్ అంటే మనిషికి ఉద్యోగం ఎక్కడన్నా వెళ్తే ఇప్పుడు ఆ ఊళ్ళో వెళ్ళి ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరైనా ఖాళీ చేసేవారు అలాగా పార్కింగ్ పరకని కారు తిరుగుతూ ఉంటుంది చూడండి. అమెరికాలోనూ ప్యారిస్లోనూ అలా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే అలా తిరుగుతున్నారంటే పార్కింగ్ దొరకలేదు, అంతమంది కూర్చుండే వాళ్ళు ఇంకా. అందుచేత దాంపత్యం వల్ల సంతతి గర్భధారణం జరగదు. జీవి ఎప్పుడైతే శుక్రధాతువు దాకా ప్రయాణం చేసి వాడి శరీరాన్ని ఉపాధిగా తీసుకుని వచ్చాడో ఆ రోజున జరిగిన దాంపత్యం నుండి మాత్రమే గర్భధారణం జరుగుతుంది. అంటే వేదములందు ఉపనిషత్తులందు చెప్పబడినటువంటిదని శంకర రామానుజాది భగవత్పాదులైన మహానుభావులు వివరించినటువంటిది అయిన ప్రాచీన శాస్త్రం అంటే రియల్ బయాలజీ. అంతేగాని లివింగ్ నాన్ లివింగ్ ఉంటాయనేటువంటి నానా అవాకులు చేసే బయాలజీ కాదని చెప్పేసి నాన్ లివింగ్ ఉండవు ప్రపంచం తెలుసుకోవాలి. మొదటి రోజు మాత్రమే తప్పు చూద్దాం మనం కాలేజీలో. ప్రపంచంలో లివింగ్ నాన్ లివింగ్ 2 రకాలు అంటారు. జడము చేతనము 2 రకాలని చెప్పాలి, కానీ లివింగ్ నాన్ లివింగ్ 2 రకాలు ఉండవు. మొదటి రోజు పాటనే అజ్ఞానం కరువు కట్టినటువంటి పుట్ట. అలా కాకుండా చదువుకోవాలి. అయితే ఈ శాస్త్రాలు చదువుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ స్పష్టంగా వివరించి చెప్పబడినటువంటివి కనుక శుక్ర శోభితముల రూపంలో దిగి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ దేహం ధరించారు. దాన్ని పునర్జన్మ అంటారు. ప్రతి ఒక్కరు కూడా దేహం ఒకటి పెట్టాక మళ్ళీ దేహం ధరించే లోపల చేసే ప్రయాణం ఏదంలో రైలు ఎక్కితే వచ్చే స్టేషన్ చెప్పినవన్నీ కూడా పునర్జన్మ. దీన్ని ఇలా జరగడం దేని వల్ల జరిగింది? ఈ ఇంత ఊరు చెప్పాడే మోహపడ్డవాళ్ళు, కామం, క్రోధం, లోహం మొదలైనటువంటి పడ్డవాళ్ళు వాళ్ళు పరబ్రహ్మ సర్వాంతర్యాన్ని పరమాత్మ అనేటువంటి వాడి యందు మనస్సు నిలబడాలి. దేని యందు నిలబడ్డది? మనకు కోపం వచ్చినప్పుడు కోపమునందు నిలబడ్డది. మనకు ఎవరి ఎందైనా ప్రేమ కలిగినప్పుడు ప్రేమ ఎందు నిలబడ్డది. ప్రేమ లేదు, ఎత్తుబారం లేదు, వ్యామోహం. ఎవరికి భయం కలిగినప్పుడు మనం భయంగా ఉన్నాం, మనంగా లేము. కోపం వచ్చినప్పుడు మనం కోపంగా ఉన్నాం, మనంగా లేము. ఈర్ష కలిగినప్పుడు మనం ఈర్షగా ఉన్నాం, మనంగా లేము. ఇలాగ మనంగా ఉన్నటువంటి టైంలో చాలా తక్కువ ఉండేది. అందుకనే పతంజలి పాపం యోగశాస్త్రంలో చెప్తారు, ఈ స్థితులు రావాలంటే యోగమునకు చిత్తవృత్తి నిరోధం కావాలి. అది వచ్చినప్పుడు స్వరూపమునందు అనుసంధానం, తానెవడో తాను తెలిసే స్థితి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? వృత్తి సారూప్యం ఇతరత్ర యోగస్థితి మనకి రాకపోతే నువ్వు ఎంత బరువు ఉన్నావు అనేది 60 కేజీలు అంట. ఎవడన్నా 60 కేజీలు బరువు శరీరం ఉంటుంది, కానీ చెప్పే సమాధానాలు మనకు బుద్ధి ఉండదు. నేను ఇంత బరువు ఉన్నాను అంటాడు. నేను ఇంత బరువు ఉంటాను, శరీరం బరువు ఉంటుంది. కానీ చూసేసుకుని పెద్ద పెద్ద జేబులు పెట్టుకుని కోటికి ఈ జేబులో మనుగురాయి, ఈ జేబులో మనుగురాయి వేసుకుని వేసి మిషన్ మీద నుంచునేదంతా మన బరువు అనుకుంటే అంత. లేదా నెచ్చిన ట్రంకు పెట్టారు గడ్డీలు పెట్టుకుని బరువు చూసుకున్నట్టు చూసి నేను ఈ కేజీలు బరువు ఉన్నా 250 కేజీలు ఉన్నానన్నమాట. అంటే ఎంతో నేను వదాలు పెడుతున్నానంట. శరీరం పెడుతుందా, నేను పెడుతున్నానా? జాగ్రత్తగా అంటే మృత్యు అంటే అదే అన్నాడు. పొరపాటు అంటే దేహాత్మ భ్రాంతికి కారణం ఫలితం ఇవన్నీ కూడా. ఆత్మ అంటే నేనంటే దేహం అని అనుకుంటాం. వాళ్ళు నేను బదాలు చెప్తున్నా బాగానే. ఈ చేతిలో ఏమిటండి అంటే భోజనం అండి. భోజనం అనేది మనం థర్డ్ పర్సన్లో చూస్తాం. మనకన్నా వేరు పోయి, మనకన్నా వేరా అది మనమేనా? మనకంటే వేరే. భోజనం చేసాం, చేసిన తర్వాత రేపు నేను వెళ్ళొస్తాను బజారు కింద. కానీ ఏమన్నారు? నేను భోజనం వెళ్ళొస్తాను అనుకోవడం వెళ్ళిపోయింది లోపలి. ఎప్పుడైతే భోజనం లోపలికి వెళ్ళిందో నేను వెళ్తున్నానంటాడు, కానీ నేను క్యారియర్ తీసుకెళ్తున్నాను అన్నట్టుగా నేను భోజనం తీసుకెళ్తున్నాను బట్టలు అంటాడా ఎవడన్నా? నీళ్ళు క్యారియర్ లో ఉన్నసేపు కూడాను నేను భోజనం తీసుకెళ్తున్నాను అని థర్డ్ పర్సన్ లో చూడాలి భోజనాన్ని గురించి. పొట్టలో పడ్డాక నేను పొట్టలో భోజనం తీసుకెళ్తున్నాను అన్నాడు ఎవడు. వెళ్ళొస్తానండి అబద్ధం.
నువ్వు ఒకరి వెళ్ళొస్తావంటే ఒక్కడేనండి, ఒక్కడే చూడు. ఇది కొత్త పంచ, ఫౌంటైన్ పెను, మణి పర్సు, బాల్ పెను కలిసి వెళ్ళొస్తామని చెప్పడం చెప్పులు. కనుక పొరపాటు అంటే ఏమి ఉన్నాయి, ఇంకా దేహాత్మ భ్రాంతి ఇదంతా నేను వెళ్ళొస్తాను. ఎక్కడ చేస్తున్నాడు వీడు, ఎక్కడ వెళ్తా ఏం లేదు. ఇక్కడ మనం నుంచుంటే ఈ శరీరం, ఇక్కడ ఉన్న చోటు ఈ శరీరం నుంచి మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతున్నాను అంటున్నాం. ఇక్కడి నుంచి ఆ పక్కకు వెళ్ళి ఉంటుంటే ఇక్కడ ఉన్న చోటు బయటకు వచ్చేసింది, అక్కడ ఉన్న చోటు మనలో మాట్లాడుతుంది. ఇది గమనించుకోవాలి. మాట్లాడుతున్నటువంటి వాడు పురుషుడు చోటు యొక్క రూపంలో ఉన్నాడు, కానీ శరీరంలో ఉన్న ఏ ధాతువు యొక్క రూపంలోనూ లేడు, ఏ అవయవం యొక్క రూపంలోనూ ఉన్నాడు. చోటులో సర్వాంతర్యామైనటువంటి పురుషుడు ఉన్నాడు. వాడు మాట్లాడటం కోసం ఈ లక్షల కోట్ల దేహాలను వాడు సృష్టించుకున్నాడు. ఈ దేహాలను సృష్టించడానికి ఈ ప్రకృతి అనేటువంటిది తాను అనుమతించినటువంటి కారణంగా దేహాలు సృష్టించితే ఈ దేహాల్లో తాను ఒక్కడే ఈ రూపాలతో నర్తకుని మంచి చెట్టకు మూర్తులతో ఎగడాడు. కానీ రెండు శరీరాల మధ్య ఉన్న దాన్ని సోకు అని అంటున్నాను తెలియక, శరీరం లోపల ఉన్నటువంటి దాన్ని సోకు అని అనుకున్నా నేనని అంటున్నాం. మా ఆయనండి అంటున్నాడు. దేహం వాళ్ళ ఆయన, ఆ దేహంలో ఉన్న చోటు పుట్టి చోటు చూపించి మా ఆయన అంటుందా? చోటులో భగవంతుడు ఉన్నాడని వాళ్ళు తెలియక శరీరంలో మనం ఉన్నామని అనుకుంటున్నాం. అందుకనే వాడు అడిగాట, ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, హిరణ్యకశిపుడు చోట్లో ఉన్నాడా, ఈ ఆకాశంలో ఉన్నాడా, ఈ కుంభి ఇదని అడిగాట. పాపం ఒక్కొక్క చచ్చిపోయాక నడిచొస్తాడు. అంటే వాడు సర్వాంతర్యాన్ని ప్రహ్లాదుడు చెబుతూ ఉంటే ఎక్కడున్నాడా అని అడుగుతాడో, అక్కడ తను లేకపోతే కష్టమేమో అని ఇది అనుమానమునంతా కూడాను అలాగా ఆ మేకప్ అంతా వేసుకుని నడిచిన జూలు గీలు గోళ్లతో సృష్టిలో ఉన్నటువంటి ఇన్ని లక్షల కోటాను కోట్ల అణువులను ఒక్కో దాంట్లో ఒక నరసింహుడితే దాచి కూర్చున్నట్ట భక్తుల కోసం. వాడు చివరికి అడిగి స్తంభం చూసి అన్యాలంలోకి బయటికి రావచ్చు. మిగతా రూపాలన్నీ కూడా మేకప్ గడుపుకుని మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయింది. భాగవతంలో ఉన్నది నేను గమత్తులు చెప్పింది కదా, చదివినటువంటి చూడండి. ఇట్లాంటివి కూడా అనువాదం చేశాడు పోతన గారు. చిక్కన గారు తనస్సు జాతిని ఎగ్గొట్టినట్లు ఎగ్గొట్టేసేది, మొత్తం ఎగ్గొట్టేస్తాడు. ఆయన శాస్త్రం వాళ్ళు అదేంటో ప్రజాస్తి ఆంధ్ర మహాభారతం అన్నాడు, ఆంధ్ర అల్పభారతం అన్నాడు. మహాభారతం అంటే అన్ని చేసినప్పుడు మూలానికి మెరుగులు దిద్దిరి అంటారు చిక్కన గారు. మెరుగులు దిద్దడానికి దిక్కుమాలి వాడు ఎవరు పుస్తకం వచ్చేస్తూ సొంతగా మెరుగులు సొంతంగా పుస్తకం రాసినప్పుడు మెరుగులు దిద్దారు, కానీ వాడు ఎవరితో అనువాదం చేస్తూ మెరుగులు దిద్దే పళ్ళు కానిపోతారు. కోపడకండి, సమాధానాలు లేవని అడిగిందని. నేను తెలుగు ఎంఏ చేశాను, నేను పిహెచ్డీ చేశాను, ఇట్లాంటి పాఠ్యపాఠ పాఠాలు నేను చదువుకున్నాను, నేను చెప్పాను. లేదు చికెన్ గారు మెరుగులు పెట్టాడు, ఇట్లాంటి అవాకులు చవాకులు 40 ఏళ్ళు పాఠం చెప్పాము. ఆ మహాపాపానికి ఇలాంటి గుళ్ళల్లో ఏమన్నా 4 మంచి ముక్కలు చెబితే ఆ పాపం పరిహారం అవుతుందేమో చూపిస్తున్నాం. తెలుగు బీఏసీ, తెలుగు ఎంఏసీ ఇలాంటి అవాకులే పాఠాలు చెప్పాము. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాయి. నేను చదువుకునేవే, నేను చెబుతున్నవే. కానీ మహాభారతంలో ఈ ఉన్నటువంటి ఈ భాగాన్ని అలాగే కాకుండా పోతన గారు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కూడా అనువాదం చేశాడు. అంటే ఎక్కడెక్కడ ఉన్నాడని అడుగుతాడేమో అనే భయంతో అక్కడక్కడ కూడా ప్రతి అణువులోనూ కూడా తాను కుదిర్చుకుని ఉండి చూస్తున్నాడు అన్నాడు హిరణ్యకశిపుడు అడిగేటువంటి ప్రశ్న కోసం. కనుక ఈ సంసార చక్రంలో ఇలా జరిగేలా తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా. ఎందుకని ప్రమాదం వై మృత్యు అని చెప్పాడు కదా, పొరపాటు పట్టమే మృత్యు అని చెప్పాడు కనుక ఆ పొరపాటుగా జీవించినటువంటి వాళ్ళంతా శరీరాన్ని వదిలిపెడుతూ ఉన్నప్పుడు చచ్చిపోతున్నామని అనుకుంటున్నారు. ఇంత తొందరగా చస్తామని అనుకోలేదండి, మరి ఇంకా ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని వెళ్ళిపోతున్నారు కనుక మళ్ళీ ఆ పని చేయడం కోసం దిగొస్తున్నారు. ఏ పని చేయలేదని అనుకోకుండా ఉంటే అసలు పని చేయవలసి వచ్చినప్పుడు చేద్దాం, కానీ చేద్దామని అనుకోవద్దు అని తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ స్థితిలో మృత్యులో పట్టండి అన్నారు. పెద్దలు జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు ఏం చేస్తారు, అది చేద్దాం ఇది చేద్దామని అనుకోరు. ఏది చేయాలో అది కర్తవ్యం వాళ్ళ దగ్గరికి వస్తుంది, అది ఆచరణ చేస్తారంటే. అహం కాశీ గమిష్యామి అని అనుకోరు పెద్దవాళ్ళు. అంటే నేను కాశీ వెళ్ళాలి, నేను కాశీ వెళ్ళాలి, బతుకున్నాడు అనుకుంటున్నాను ఇంటి దగ్గర దిగిపోతారు. పెద్దవాడు ఏం చేస్తాడు, కాశీ వెళ్ళవలసిన క్షణంలో వెళతాడు, కానీ వెళ్ళాలి అని అనుకోడు. అలాగే నేను తెల్లవారుసానం లేవాలి, స్నానం చేయాలి అని అనుకున్నవాడు గౌరవపాటుడు చేస్తాడు కావాల్సినాడు. అంతే బాగుపడే రోజు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, తెల్లవారుసానం లేవలు రాస్తాడు, స్నానం చేయడం చేస్తాడు. కానీ యోగానికి తెల్లవారుసానం లేవాలి, స్నానం చేయాలి, ఆసనాలు చేయాలి, యోగాభ్యాసం చేయాలి అని అనుకుంటూ అలాగే దౌర్భాగ్యాలు.
చేస్తే మంచిది, చేస్తే బాగుంటుంది, మా నాన్నగారు చెప్పేవారు, చిన్నప్పుడు మా నాన్నగారు అసనాలు వేసేవారు, నేను కూడా వేద్దామని ఉంది అని 10 వేలు చూసుకుంటే చివరికి వెళ్ళాం. సత్కర్మ చేద్దామని ఉన్నటువంటి వాడు గౌరవపడుతుంది, చేసేటువంటి వాడు సంకల్పిస్తుడు ఆస్తి ఇందులో. కనుక మహానుభావులైనటువంటి వాడు సంకల్పాలు లేకుండా జీవించినటువంటి వాడు. వాళ్ళు సత్కర్మ ఆచరించడం ఎరుగుడు కానీ ఆచరిద్దామని అనుకుంటా అడగారు. ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఏమీ లేవు. లేకుండా వాడు శరీరం వదిలినప్పుడు వాడు చనిపోలేరు, శరీరం ధరించినప్పుడు పుట్టడం లేదు, ఆ స్థితి వస్తుంది. ఇది వివరించి చెప్పాడు. అంటే శరీరం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సంసార చక్రంలో తిరిగి మళ్ళీ ఎవరికి వస్తారు. పొరపాటు చేసి జీవించినటువంటి వాళ్ళు, కామ క్రోధ లోపమోహం అలవాత్సర్యాలు పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు తాముగా జీవించారు కనుక, కామంలో జీవించిన వాడు కామంగా ఉంటాడు కానీ తాను ఉండడు కనుక, కోపం వచ్చినప్పుడు కోపం ఉంటుంది కానీ మనం ఉండం కనుక, భయం వేసినప్పుడు భయం ఉంటుంది కానీ మనం ఉండం కనుక మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాం ఆ రూపంతో. మనం స్వస్వరూపంతో మనం జీవించడం చేతగాలేదు కనుక, స్వస్వరూపం అంటే మనం ఘనంగా ఉండటం, దాన్ని ఆత్మ అని అంటారు. దేహాన్ని చూసి ఆత్మ అనుకుని, ఖాళీ గోళ్ళను చూసి ఆత్మ అనుకుని, తలకాయని చూసి ఆత్మ అనుకుని, ప్రతివాళ్ళు ఆత్మ ఉంది అన్నట్ట. ప్రతివాళ్ళు ఆత్మ ఉంది అని దిక్కుమని, ప్రతివాడు ఒక ఆత్మ, ప్రతివాడికి ఒక దేహం ఉంది. ఎవరి మ్యాన్ హ్యాజ్ ఎ సోల్ అన్నట్ట. అంటే చెప్పు అడుగు ఉంటుంది, ఎప్పుడు ప్రతివాడికి ఒక ఆత్మ ఉండదు, ప్రతివాడు ఒక ఆత్మ. ఎవరీ మ్యాన్ హ్యాజ్ ఎ సోల్ కాదు, ఎవరీ మ్యాన్ ఈజ్ ఎ సోల్ అండ్ హ్యాజ్ ఎ బాడీ. ప్రతివాడికి ఒక ఆత్మ ఉండదు. నాకు కూడా నేను ఉన్నానండి అంటే ఎవరు, ఇది ప్రతివాడికి ఒక ఆత్మ ఉన్నదని కానీ తెలుగులో చెప్పాలంటే ప్రతివాడిలోనూ వాడు తాను ఉంటాడు అన్నట్టు. ప్రతివాడు తను గుడిదే, ప్రతివాడు ఉంటాడు, వాడికి ఒక శరీరం ఉంటుంది. ప్రతివాడికి ఒక దేహం ఉంటుంది కానీ ప్రతివాడిలోనూ ఒక ఆత్మ ఉండదు. ప్రతివాడు ఒక ఆత్మ. ఆత్మ అనే సంస్కృత శబ్దానికి అర్థమైతే తాను అని. ప్రతివాడు ఒక తాను ఉంటాడా? ప్రతివాడు తానుగా ఉంటాడు, తన దేహం ఒకటిగా ఉంటుంది. ఈ పదాలు పెద్దలు ఇచ్చినటువంటి వాడటానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే మన పెద్దలు మనకి కాన్వెంట్లలో చదివించారు కనుక అవకాశం లేదు, యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ చదివించారు కనుక కట్టుబట్టింది. కనుక తర్వాత శ్లోకం చూస్తున్నారు. కర్మోదయే ఓ ధృతరాష్ట్ర కర్మఫలానుగారాగా, కర్మ ఉదయించినప్పుడల్లా కర్మఫలానికి ఎందు అనురాగం కలిగిన వాళ్ళు వస్తున్నారు ఎవరైనా జీవులు. అంటే సడన్ గా ఎవరింటికో వెళ్ళారు, మా ఇంటికి రారేవండి స్నేహితులు ట్రాన్స్ఫర్ అయిన ఊరు వచ్చారు చూడటానికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, మందు చల్లని పానీయం పెట్టుకున్నారు. అయ్యో మనకి కూడా ఉంటే వాళ్ళు సరే భర్త గారిని ఇంటి దగ్గరికి వచ్చి అయ్యో ఫ్రిడ్జ్ కానండి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది చూసింది కానీ పుట్టింది కానీ లేదా వీళ్ళకి కావాల్సింది కాదు, కావాల్సింది అయితే ఇదివరకే కొనుక్కుందామని అనిపించి ఉండేది. అంటే ఈర్ష్యాగ్రస్తమైనటువంటి ఒక భావం ఫ్రిడ్జ్ కొనుక్కుందామనే అభిప్రాయంగా అనువాదం చేయవాలి. కావాలన్నా వాళ్ళకి ఫ్రిడ్జ్ కావాలంటే ఇదివరకే కావాల్సింది. కానీ కర్మోదయం అంటే అర్థం. మనం ఏదైనా బిజినెస్ చేస్తే అనుకున్నట్టు ఆయన ఎందుకు అనుకున్నాడు, ఆ పక్కన 2 ఇళ్ళు దాకా 3వ ఇల్లు ఆయన కోటీశ్వరుడు, వ్యాపారం కోర్టులోనూ పనిచేస్తున్నాడు. ఊళ్ళో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆయనకి కోర్టులు ఉన్నాయి. మనకి ఒక 2 ఉన్నాయి, తిరిగిపోయినవి కుట్టించుకున్నాయి, కాలేజీకి వెళ్ళేటప్పుడు వేస్తున్నాయి 2 కోట్లు. కనుక ఆయనలాగా మనం తయారవుతామని వీడు లెక్చరర్ ఉద్యోగం మానేసి వ్యాపారం పెడదామని ఏమవుతుంది, దానికి వీడు పొట్టలేక పనికిరాడు, ఇది పోతుంది. ఏదో పొట్టు పెట్టుకునేవాడు పక్కన సంగీతం నేర్చుకున్నట్టు చదువుతాడు. ఏమైంది, బంగారు వంటి కోమటి సంగీతం బడి వీరసారం ఏదో కొంటని పెట్టి వాడు ఏదో అవగాహన విద్యానన్నాడు. అక్కడ ఎగ్గుతో తగ్గినట్టు వీడి కొద్దిగా రావడం మానేస్తాడు. ఎవరు చేయాల్సిన సరే వాళ్ళు చేయకపోతే ఎట్లా ఉంటుంది, 20th century లాగా ఉంటుంది ప్రపంచం. అందరూ ఉద్యోగాలే చేద్దాం, అందరూ వ్యాపారమే చేద్దాం, అందరూ వైద్యాన్ని పెడదాం, అందరూ ఇన్సూరెన్స్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది.
కానీ కర్మోదయం అంటే బుద్ధిలో ఉద్దేశం వస్తూ ఉంటుంది, ఇది చేద్దాం అది చేద్దామని. అది మనం చేద్దామని మనం అనుకునేది తప్ప మనం చేయవలసినవి కావు. ఫిల్టర్ చేసుకుంటాం, బియ్యము బెడ్డలు ఏరుకుంటాం చేతనం వారి జాగ్రత్తగా. బియ్యంలో కలపడానికి తయారు చేసే బెడ్డలు ఉన్నాయే, ఆ బెడ్డలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టడానికి గవర్నమెంట్ లభించే రోజుల్లో బియ్యం బెడ్డలు ఎలా తీసుకుంటాం? జీవితం అనేటువంటి సత్యంలో బియ్యం నుంచి బెడ్డలు వేరు చేసుకుని బియ్యం మాత్రం తీసుకునేటువంటి విద్య బ్రహ్మ విద్య అది కావాలి. కనుక వచ్చిన అభిప్రాయాలు ఇవి మనం చెప్పుకుంటున్నవా, మనం చేద్దామని ఇష్టపడుతున్నవా, మనం చేయవలసినవా, కర్తవ్యం కూడా అది తెలుసుకునేటువంటి విద్య ఏంటి అంటే కొన్ని మేకులు ఒక డబ్బాలో కూర్చొని పెట్టారు. ఈ మేకులన్నీ ఇనుముతో చేసినవా లేకపోతే ఏమో ఉంటే చెక్కతో వచ్చో చేసినవా తెలియాలంటే ఒక అయస్కాంతం ఆ డబ్బాలో పెడితే తెలుస్తాం. అలాగా మన బుద్ధిలో ఒక అయస్కాంతం ఒకటి పెద్దలు ఇవ్వబడుతుంది, ఒకటి ఉన్నది. మనం చేసేటువంటి పనులన్నీ కూడా చేద్దామని బుద్ధిలోకి ఊహ వచ్చినటువంటివన్నీ కూడా ఇది మనం చేయవలసిన పని, చేయదలచిన పని తెలిసి చేయదలచినది చేస్తే ఇరుక్కుంటాం, భస్మం అయిపోతాం, కర్మభ్రష్టత వస్తుంది. చేయవలసినది చేసినట్లయితే కర్మనాశనం వచ్చి మోక్షం వస్తుంది, కామకర్మ నైష్కర్మ స్థితి వస్తుంది. కర్తవ్యం ఆచరించినందువల్ల కర్మ నశిస్తుంది, మనం చేద్దామని అనుకున్న పని చేసినందువల్ల కర్మ పుట్టలు కింద పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉన్నాయి. మనకి ఇచ్ఛాద్వేషాల్లో కలిగినటువంటి ప్రతి పని చేస్తే ఎక్కడ ఇరుక్కోకూడదు అక్కడ ఇరుక్కుంటూ ఉంటాం. బిజినెస్ పెడదాం, 2 లక్షల రూపాయలతో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళకి 20 లక్షలు ఇచ్చాడు కనుక 20 లక్షలు ఇచ్చినా లెక్చరరే ఏడుస్తున్నాడు. ఇంతవరకు అర్ధాంతరంగా బిజినెస్ చేస్తామని 2 లక్షలు పెట్టి వెళ్ళిపోతాయి కానీ ఏం రావు, నష్టం వచ్చింది. అక్కడికి వెళ్ళి దేవుడు పటం పెట్టాం. ఏది మొదట బిజినెస్ పెట్టేటప్పుడు దేవుడు పటం పెట్టి టెంకాయ కొట్టాడు. మొదటి టెంకాయ కుళ్ళింది, అశుభం అని అనుకుని చేస్తే అశుభం అనేది కుళ్ళిన టెంకాయ పొట్టలో ఉండవాలనేది అని తీసేసి కొడుకుంటాడు. అంటే మనకు కావాల్సినట్టుగా అభిప్రాయాలు చెప్పుకుంటాం. దళచిన పని చేస్తూ ఉంటాం. మనం వ్యాపారం చేయవచ్చా చేయకూడదా, మనం దానికి పనికొస్తామో పనికిరామా తెలియాలి. తెలిస్తే దాన్ని బట్టి కర్మోదయం ఉండదు మనకి. అంటే కర్మ పుట్టడం ఉండదు, జగత్కర్మ ఉన్నది. దాంట్లో మన కర్తవ్యాన్ని ఆచరించడం ఉంటుంది. కానీ మనకి ఆగామి సంచిత ప్రారంభం లేనటువంటి కర్మలు ఉద్భవించడం అనేది ఉండనే ఉండదు. అందుకని కర్మ ఉద్భవించినప్పుడు కర్మ ఫలానురాగా దాని ఫలితాన్ని అనుసరించి వెళుతూ అనురాగంతో దాని మీద ఆకర్షణ కలిగి పెడతారు. కానీ వాడు సొంతంగా చేయవలసిన పనులు చేయడంలో ఉండదు. వ్యాపారం పెడదామని అనిపించి పెట్టాడనుకోండి, 2 లక్షలు పెట్టుబడి పెట్టాడనుకోండి, ఆ రోజు నుంచి వాడు చేయవలసిన పనులు కానీ వాడు స్వేచ్ఛ కానీ ఉంటుందా? వాడు మెడ్రాస్ పరిగెత్తి, హైదరాబాద్ పరిగెత్తి, ఢిల్లీ పరిగెత్తి, వాడి కాళ్ళు పట్టుకుని వీడి కాళ్ళు పట్టుకుని పర్మిట్ కొనుక్కొచ్చుకుని వెళ్తాడు. అబ్బా ఆ కష్టం బోర్డు కట్టేయండి. పర్మిట్ తెచ్చుకునేటప్పటికే 2 లక్షలు అయిపోయింది. ఎందుకు ఇది ఖర్చు చేస్తున్నాడు? మంచి లాభాలు వస్తాయండి. 2 లక్షలు ఖర్చు అయ్యి గుర్తుందా? మంచి లాభమే ఉంటుంది. అది దాని వాడికి అది చెల్లుడు. కానీ ఇలాగే ఎవరు చేసేటువంటి పని కూడా అంతే. కర్మోదయం నందు కేవలం కర్మ మార్గం చేతనే ఉత్తమ గతులు వస్తాయి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సత్కర్మ మంచి పని చేస్తే రాదుకండి, చెడ్డ పని చేస్తే ఇరుక్కుంటాం. వ్యాపారం చేయకూడదు అన్నారు, కానీ వ్యాపారం కూడా మంచి పని అయ్యా. పోనీ ఎలా కాదు, పూజ చేస్తాం మంచి పని కదా. పూజ చేయటం మంచి పని అయినప్పుడు, యజ్ఞం చేయటం మంచి పని అయినప్పుడు, గుడి కట్టించడం మంచి పని అయినప్పుడు, అన్న సంతర్పణం చేయించడం మంచి పని అయినప్పుడు కర్మ అంటుందా? అంటుతుంది. జాగ్రత్త అంటున్నాడు. అప్పుడు కూడా నువ్వు ఏ దృష్టితో చేసావో దాన్ని బట్టి కర్మ నేను అంటకుండా ఉంటుంది. కానీ నువ్వు ఏం పని చేసావో దాన్ని బట్టి ఉండదు. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు. వారెవరో గుడి కట్టించడానికి వేశారట చందా 1 లక్ష రూపాయలు. వాడేవాడు అని నేను కూడా 2 లక్షల రూపాయలు వేసాను. గుడి వేరు, గోడగడ్డ లేదు, కట్టించింది. సంకల్పం ఎలా ఉంది? వెళ్ళిపోయింది. అలాగే పూజ చేస్తాం. విగ్రహం కొనుక్కొచ్చాడు, పటం కొనుక్కొచ్చాడు, దానికి సంబంధించినటువంటి శబ్దస్పర్శ రూపరస గ్రంథాలన్నీ కొనుక్కొచ్చాడు. అంటే మంచి గంధం,
మొదలైనవి పూజ చేయడానికి